హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే ఏప్రిల్ 10th ఆర్ ఏప్రిల్ 15th లోపల రిజల్ట్ అనౌన్స్ చేస్తారని చెప్పాం కదా. సో దాని తగ్గట్టుగానే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది, కోర్టు కేసుతో సంబంధం లేకుండా. ముందుగా చెప్పుకున్నట్లుగానే సో ఏపీపీఎస్సీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు అని చెప్పాం. సో దాని తగ్గట్టుగానే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత సో కోర్టులో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో గ్రూప్ 2కి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఈ 1:2 రేషియోలో ఈ ఎవరైతే క్యాండిడేట్స్ని పిలిచారో వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరిగింది. సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ అడ్మిటెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/23 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి 1:2 రేషియోలో పిలవడం అయితే జరిగింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఆఫ్ ఏపీపీఎస్సీ న్యూ హెచ్ఓడి బిల్డింగ్స్, 2nd floor, ఎంజీ రోడ్, ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే ద షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ ఇన్ ఇండివిజువల్ కాల్ లెటర్స్ విల్ బీ సెండ్ టు ద క్యాండిడేట్ సపరేట్లీ. సో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇండివిజువల్గా కాల్ లెటర్స్ పంపిస్తారు. అలాగే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ను కూడా సో వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని తెలియగానే నేను మీకు వీడియో రూపంలో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది, ఏ రోజున ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ సర్టిఫికేట్స్ కావాలనేది తెలుసుకుంటే ఆ సర్టిఫికేట్స్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటే సో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ ద సేమ్ డే రిలేటింగ్ టు. సో ఏవే కావాలనేది ఇచ్చారు చూడు. ఏజ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ పీసీస్ ఫ్రమ్ ద రెవెన్యూ అథారిటీస్ యాజ్ పర్ జీవో నెంబర్ MS3 బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ C2 డిపార్ట్మెంట్ 4/4/2006 and జీవో నెంబర్ 26 BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 12/2023 who claim రిజర్వేషన్ అండర్ ద BC కమ్యూనిటీ. అలాగే ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యాజ్ పర్ జీవో నెంబర్ 73. ఓకే, డేటెడ్ 4/8/2021. ఓకే, అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. అలాగే స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీబీసీ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎక్సెట్రా. ఓకే, ఈ సర్టిఫికేట్స్ అనేవి మనకి కావాల్సింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకే, చూడండి. ఏజ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, మనకి ఏజ్ సర్టిఫికేట్ అంటే సో బర్త్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఎస్ఎస్సి మెమో సర్టిఫికేట్ అవసరం అవుతుంది కాబట్టి సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది మనం ఉంచుకుంటాం. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అన్నాడు. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి? SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. సో ఆ ఏజ్ రిలాక్సేషన్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీరు చూపించవలసి ఉంటుంది. ఓకే, అలాగే క్వాలిఫికేషన్స్ అంటే మీ యొక్క డిగ్రీ ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ డిగ్రీ సర్టిఫికేట్స్, పీజీ సర్టిఫికేట్స్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్స్ మీకు 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. సో 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ని మీరు రెడీ చేసుకోండి. ఓకే, అలాగే సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, సో ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈబీసీ సర్టిఫికేట్స్, సో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈబీసీ సర్టిఫికేట్స్ ఉన్నారో, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళ యొక్క ఈబీసీ సర్టిఫికేట్ను ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సో లోకల్ స్టేటస్, ఏదైతే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటుందో అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయి ఉంటారు కదా. సో మైగ్రేట్ అయిన వాళ్ళు ఆ లోకల్ సర్టిఫికేట్ని చూపించవలసి ఉంటుంది. అలాగే
స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, ఎవరైతే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. క్లైమ్ రిజర్వేషన్ అండర్ ద స్పోర్ట్స్ కోటా కిందకి వస్తున్నారు కదా, సో వాళ్ళు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది. అండ్ అలాగే పీబీడీ సర్టిఫికేట్. ఓకే, సో డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీబీడీ సర్టిఫికేట్ని చూపించవలసి ఉంటుంది. ఓకే, విత్ రెఫరెన్స్ టు ద పర్టికులర్ ఫర్నిష్డ్ బై హిమ్ హార్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ సర్టిఫికేట్స్ ఫాలోయింగ్ విచ్ దే ఆర్ విల్ బి ట్రీటెడ్ ఆర్ ఇన్ఎలిజిబుల్. సో ఇవన్నీ మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లో. సో ఈ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే సో మీరు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ద candidature of such candidates shall be cancelled at any stage in the process of selection. The commission has to right to disqualify any candidates if he not found eligible at any reach అని చెప్పి కూడా ఇచ్చాడు. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ ద కాల్ లెటర్స్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్. సో మీ యొక్క కాల్ లెటర్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఓకే, సో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మీరు ఈ సర్టిఫికేషన్ అయితే రెడీ చేసుకోండి. ఓకే, సో మెయిన్గా 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, 10th మెమో కావాలి. తర్వాత ఇంటర్ మెమో కావాలి. దెన్ డిగ్రీ, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో డిగ్రీ ఓడీస్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి. ఓకే, పీజీ చేసింటే ఆ పీజీ ఓడి కావాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, అలాగే నాన్ క్రీమీ లేయర్, ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఈబీసీ సర్టిఫికేట్, ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళ యొక్క ఈబీసీ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ కోటా, ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో కావాలనుకుంటారో స్పోర్ట్స్ కోటా కిందకి వస్తారో వాళ్ళు స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో ఇబ్బంది లేకుండా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం లేకుండా మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి సో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించి. ఓకే, దాదాపుగా మనకి 2168 మెంబర్స్ని పిలవడం అయితే జరిగిందండి. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సిపిటి టెస్ట్కి పిలవడం అయితే జరుగుతుందండి. ఓకే, సో సిపిటి టెస్ట్ కంప్లీట్ అవ్వగానే మీకు సో జాబ్ అనేది వస్తుందండి. ఓకే, సో ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుందాం. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత సిపిటి టెస్ట్కి రెడీ అవ్వదండి. ఓకే, సో రెడీ అవ్వండి. ఓకే, సో ఇదండి సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.